హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో మేమైతే అరుణాచలం దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్. మాకైతే కాణిపాకం నుంచి ఒక 2-3 అవర్స్ అయితే పట్టింది గాయస్. బట్ ఈ 2-3 అవర్స్ మాకైతే బోర్ కొట్టలేదు. సో ఈ గ్యాప్ లో మేమైతే పడుకున్నాం, రెస్ట్ తీసుకున్నాం, ఎంజాయ్ చేసాం, డాన్స్ చేసుకుని అలా వచ్చేసాం గాయస్. నాకైతే ఇది ఫస్ట్ టైం గాయస్ అరుణాచలం రావడం. మీరు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళారా? వెళ్తే కింద కామెంట్ చేయండి. సో ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం మేము. నార్మల్ గా అందరు అంటారు గాయస్ అరుణాచలం రావాలంటే రాసి పెట్టి ఉండాలని. సో నాకైతే నేను చాలా లక్కీగా అయితే ఫీల్ అవుతున్నాను. సో మనం ఇప్పుడైతే టెంపుల్ లోకి ఎంటర్ అయిపోయాం గాయస్. నార్మల్ గా అయితే 14 km మనకి గిరి ప్రదక్షిణ అయితే ఉంటది. బట్ మాకు టైం లేకపోవడం వల్ల మేమైతే చేయలేకపోయాం. బట్ నెక్స్ట్ టైం నేను పక్కాగా చేస్తా. సో మాకైతే గిరి ప్రదక్షిణ ఎక్స్పీరియన్స్ అయితే దొరకలేదు. మీరు ఎప్పుడైనా గిరి ప్రదక్షిణకి వెళ్ళుంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాతో షేర్ చేయండి గాయస్. ఫైనలీ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్. మెయిన్ టెంపుల్ లోపలికి అయితే ఫోన్ అలౌ లేదు గాయస్, అందుకే మీకు దేవుణ్ణి చూపించలేకపోయాను. సో దర్శనం అయిపోయాక మేమైతే ప్రసాదం కోసం వచ్చేసాం. అలా 5-10 minutes టెంపుల్ అంతా చూసేసాం గాయస్. ఫైనలీ మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సో ఎగ్జిట్ గేట్ ముందు మళ్ళీ మాకు ప్రసాదం అయితే ఇచ్చేసారు. సో నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను గాయస్, అరుణాచలం చూసేసాను. సో నెక్స్ట్ మేమైతే ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ కి అయితే వెళ్ళబోతున్నాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయస్, బాయ్.